ప్రేమ మత్తులో ధనవంతురాలైన శాలిని అమిత్ను పెళ్లైతే చేసుకుంది. కాని శాలినికి ఇవేమీ తెలీదు అమిత్ ఇంట్లో ఒకటే గది ఉందని. శాలిని ఇంట్లో వాళ్ళు ఈ పెళ్లికి ఒప్పుకోలేదు. కాని శాలిని తన అమ్మతో చెప్పింది, అమ్మా, నేను కేవలం అమిత్ను మాత్రమే పెళ్లి చేసుకుంటాను, వేరెవరినిగా పెళ్లి చేసుకోను. అమిత్ కూడా పదే పదే శాలినికి చెప్పేవాడు, చూడు శాలిని, నేను పేదవాడిని, నా దగ్గర ఏమీ లేదు, మంచి ఇల్లు కూడా లేదు, నీకు తిండి కూడా నేను సరిగ్గా పెట్టలేకపోవచ్చు. కాని శాలిని గట్టిగా వాదించేది, ఏం పర్వాలేదు, నేను కేవలం నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అంతే, పద ఇవాళే పెళ్లి చేసుకుందాం. నిజానికి శాలిని తన అమ్మా నాన్నలు ఈ విషయంలో తప్పని నిరూపించాలి అనుకుంటుంది. అమ్మా నాన్న, నేను నీతో నీ ఇంట్లో ఉండలేను అనుకుంటున్నారు, కానీ నేను నీతో ఉండి వారికి చూపిస్తాను. వాళ్ళు నిజమే చెప్పారు శాలిని, నీ దగ్గర చాలా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నీ ఇంట్లో ప్రతి గదిలో ఏసీ ఉంది, నా దగ్గర అవన్నీ లేవు. ప్రేమలో ఏసీ, ఫ్యాన్ ఏంటి, ఇలాంటి తేడాలేముండవు, నన్ను పెళ్లి చేసుకో అమిత్, అది ఇవ్వాలి. శాలిని గట్టిగా పట్టుపట్టింది. అమిత్ కూడా శాలిని ప్రేమిస్తున్నాడు. ఇక అందుకే వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇంకా శాలిని తన ఇల్లు వదిలి అమిత్ ఒకే ఒక్క గది ఉన్న ఇంటికి వచ్చింది. ఆ ఇంట్లో అమిత్ అమ్మా నాన్న ఇంకా తన ఇద్దరు చెల్లెళ్ళు ఉంటున్నారు. ఇక అమిత్ అందరికి చెప్పాడు, అమ్మా నాన్న, నేను శాలిని పెళ్లి చేసుకున్నాను, ఈ రోజు నుంచి తను కూడా మనతోనే ఉంటుంది. హా అత్తయ్య, నేను ఈ ఇంట్లోనే ఉంటాను, ఆశీర్వదించండి. అమిత్ అమ్మా నాన్న అయోమయంలో పడిపోయారు. శాలిని తన ఇద్దరు ఆడపడుచులతో మాట్లాడుతోంది. అమిత్ అమ్మా నాన్న తన పక్కకు తీసుకెళ్లి చెప్పారు, అరే బాబు, నువ్వేం చేశావు, ఇంత త్వరగా ఎందుకు పెళ్లి చేసుకున్నావు? అది ధనవంతురాలతో, నీకు తెలుసు కదా మనం కేవలం ఒక్క గదిలో మాత్రమే ఉంటున్నామని. తెలుసమ్మా, కానీ శాలిని గట్టిగా పట్టుపట్టింది, నేను ఒప్పుకోవాల్సి వచ్చింది. తోను పట్టుబట్టింది, నువ్వు ఒప్పుకున్నావా? నువ్వు నీ పిచ్చి కొడుకు, అర్థమయ్యేలా నువ్వు చెప్పు తనకి. సరళా, నువ్వు చెప్పు. అమిత్ అమ్మా నాన్నలు కోప్పడ్డారు. శాలిని మంచమ్మాయే, తనకు వంట చేయడం, ఇంటి పనులు చేయడం కూడా వచ్చు. శాలిని వాళ్ళిద్దరి హృదయాలను గెలుచుకుంది. తను అందరి కోసం వంట వండి ప్రేమగా అందరికీ వడ్డించింది. సరళ, హరీష్ రావు సంతోషించారు. అమిత్ ఇద్దరు చెల్లెళ్లు కూడా ఇక తమ వదినను పొగడ్డం మొదలు పెట్టేశారు. అరే వా వదిన, ఎంత మంచిగా వండారు మీరు. హా వదిన, చాలా బాగుంది. శాలిని కూడా సంతోషించింది. కానీ ప్రాబ్లం రాత్రి సమయంలో మొదలైంది. ఇంట్లో గది ఒక్కటే, ఫ్యాన్ కూడా ఒకటే, అందుకే అందరూ ఒకే గదిలో నిద్రపోతారు. అమిత్ శాలినితో చెప్పాడు, శాలిని, ఈ గదిలో మేమందరం కలిసి నిద్రపోతాం. పూజ, పాయల్, అమ్మ మంచం మీద పడుకుంటారు, నేను నాన్న కింద పడుకుంటాం. అమ్మా, ఇంకా ఈ గది చిన్నది కదా, పైగా ఎక్కువ స్థలం కూడా లేదు గదిలో. కోడలా, నువ్వు అమిత్, పాయల్ మంచంపై పడుకోండి, ఇక నేను పూజ కింద పడుకుంటాం. హామా, నేను కింద పడుకుంటాను. వాళ్ళు ముగ్గురు కింద పడుకొని నిద్రపోయారు. కాని గది ఎంత చిన్నదంటే పరుపు వేశాక అసలు స్థలమే లేకుండా పోయింది. వాళ్ళు ముగ్గురు త్వరగా ఒకరికొకరు ఆనుకొని నిద్రపోయారు. ఇక మంచంపై అమిత్, పాయల్, శాలిని పడుకున్నారు. మంచం చిన్నది, శాలినికి ఇలాంటి అలవాటే లేదు. పైగా గదిలో ఏసీ కూడా లేదు. శాలినికి బాగా ఉక్కగా అనిపిస్తుంది. తన మనసులో అనుకుంది, అరే యార్, చాలా ఉక్కగా ఉంది, ఇంత వేడిలో ఏసీ కూడా లేదు, పైగా ఈ మంచంపై ముగ్గురం పడుకోవాల్సి వస్తుంది, ఇలా నాకు అస్సలు నిద్ర రావడం లేదు. ఇది కేవలం ఆరంభం మాత్రమే. గొప్పింట్లో గారాబంగా పెరిగిన బిడ్డ, ఉదయం 10 కంటే ముందు లేవని బిడ్డ. అలాంటి శాలిని 5 గంటలకే లేచింది. అది చూసి సరళ అనుకుంది, అరే కోడలు 5 గంటలకే లేచిందే, చాలా మంచి సంస్కారం కోడలిది. కాని శాలిని పొద్దున్నే ఎందుకు లేచిందో ఎవరికీ తెలీదు. మెల్లగా ఎండలు పెరిగిపోతున్నాయి. ఉష్ణోగ్రత 45 డిగ్రీల వరకు చేరింది. రోజంతా పనిచేస్తూ శాలిని పరిస్థితి పాడైపోయింది. సాయంత్రం వేళ తన అమిత్తో చెప్పింది, అమిత్, నాకు బాగా వేడిగా అనిపిస్తుంది, నేను ఈ ఒక్క గదిలో అందరితో కలిసి పడుకోలేను. నేను ఇది నీకు ముందే చెప్పాను శాలిని, కానీ నువ్వు ఒప్పుకోలేదు. అయితే ఇప్పుడేమైంది? ఇప్పుడు నేను నీ భార్యనే, నువ్వు మీ అమ్మ నాన్నకి చెప్పు ఇంకెక్కడైనా నిద్రపోమని. లేదు శాలిని, నేను అలా చెప్పలేను. అలా అయితే నేను కూడా ఇక్కడ ఉండలేను. అలా చెప్పేసి శాలిని తన ఇంటికి వెళ్లిపోయింది. అమిత్ ఏం చేయలేకపోయాడు. పాపం తను మాత్రం ఏం చేస్తాడు, తన దగ్గర డబ్బేమీ లేదు. ఇంటికి వచ్చాక శాలిని తన అమ్మా నాన్నలతో నానా మాటలు పడాల్సి వచ్చింది. చెప్పానా నేను అక్కడ నువ్వు ఉండలేవని, ఇప్పుడేమైంది? ఎందుకు తిరిగి వచ్చావు? ఉండలేకపోయావా ఒక్క గదిలో? బాధతో కూర్చొండిపోయింది. కానీ రాత్రికి అనుకోకుండా పెద్ద వాన కురిసి శాలిని ఇంటి దగ్గరలో ఉన్న చెరువుకు గండిపడి నీళ్లన్నీ ఇంట్లోకి వచ్చేశాయి. ఇంట్లో ఉండే పరిస్థితి లేకపోయింది. నాన్న, ఇదంతా ఏంటి, ఇలా ఎలా అయింది? నాకు అర్థం కావట్లేదు, కానీ ఈ వర్షానికి ఈ నీటి మట్టం పెరుగుతుంది ఇంకా.
కానీ మనం ఇప్పుడు ఎక్కడుండాలి, ఎక్కడికి వెళ్ళాలి? మనకి మన చుట్టాలకు కూడా సరిగ్గా పడదాయే. వాళ్ళ ఇళ్లలో మనల్ని ఉండనివ్వరు. ఒకవేళ ఉండనిచ్చినా జీవితాంతం ఈ విషయమే తెప్పి పొడుస్తారు. మనకు ఆప్షన్ లేదు. అయితే మనం ఇక్కడ ఇలాగే చావాలా? లేదమ్మా, నేను 2 రోజులు మా అత్తారింట్లో ఉంటే నాకు తెలిసింది వాళ్ళందరూ చాలా మంచి వాళ్ళు మనల్ని వాళ్ళతో ఉండనిస్తారు. అమిత్ ఇల్లు ఎత్తుపల్లంలో ఉండటంతో నేటైతే మునగలేదు. ఇంకా శాలిని వాళ్ళ అమ్మ నాన్నని తీసుకొని అమిత్ ఇంటికి వచ్చింది. అమిత్ వాళ్ళ అమ్మ నాన్న చెల్లెలు శాలిని వాళ్ళ అమ్మ నాన్నలను చాలా గౌరవంగా ఇంట్లోకి ఆహ్వానించారు. మీరు మా వియ్యపోళ్ళు, మీరు కోడలతో ఈ గదిలో ఉండండి, మేం బయట ఉంటాము. కేవలం కొద్ది రోజులు మాత్రమే, కానీ మాకు చాలా సిగ్గుగా ఉంది. మా వల్ల మీరు ఎంత బాధపడాల్సి వస్తుంది? లేదు లేదు, మీరు కూడా మా కుటుంబం కోసం ఈ మాత్రం చేయలేమా? మీరు చాలా మంచివారు. మా అమ్మాయి మీకు చెప్పకుండా ఇంట్లో నుంచి వచ్చినందుకు తనను క్షమించండి. ఇక అందరూ కలిసి సంతోషంగా ఒకే గదిలో కలిసి ఉన్నారు. వాతావరణం సరయ్యాక శాలిని అమ్మా నాన్న అక్కడి నుంచి వెళ్లిపోయారు. కానీ శాలిని అక్కడే మనస్ఫూర్తిగా ఉండిపోయింది. కొద్ది రోజుల తర్వాత అమిత్ కు మంచి ఉద్యోగం లభించింది. తను పెద్ద ఇల్లు కూడా తీసుకున్నాడు. తర్వాత అందరూ సంతోషంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ డాడ్. గుడ్ మార్నింగ్ మా. నిద్ర లేచావా? టైం ఎంతైందో తెలుసా? 10 అవుతుంది. లార్డ్ సాబ్కి ఇప్పుడు తెల్లారింది. సారీ డాడ్, నిన్న రాత్రి కొంచెం లేటుగా నిద్రపోయాను, అందుకే. అవునా? నాకు కూడా చెప్పు, నువ్వు ఏ అసైన్మెంట్ చేయడంలో బిజీగా ఉన్నావో. ఏంటండి మీరు ఉదయాన్నే నా కొడుకు వెనకాల పడ్డారు? నేను వాడి వెనకాల పడకపోతే వీడు అందరికంటే వెనక పడిపోతాడు. అరే, వాడి వయసులో నేను ఎంత కష్టపడేవాణ్ణో నీకు తెలుసా? ఓహో, సరేలేండి, పదండి త్వరగా టిఫిన్ చేయండి. మాటని దాటేయకు సరిత. వీడి వయసున్న అబ్బాయిలు నా ఫ్యాక్టరీ బయట వాళ్ల బయోడేటా పట్టుకుని నిల్చున్నారు. ఏదైనా చిన్న ఉద్యోగం దొరుకుతుందేమో అని. కానీ నువ్వు ఈ ఓం ప్రకాష్ ఖురానాకి కొడుగ్గా పుట్టినందుకు సంతోషించు. సరే, ఇంకా ఆపండి. రోజూ అంటూనే ఉంటారా? నేను వాడికి నచ్చ చెప్తానుగా. మీరొచ్చి ప్రశాంతంగా టిఫిన్ చేయండి. వాస్తవానికి ఓంప్రకాష్ ఖురానా నగరంలోనే ప్రసిద్ధ ధనవంతుల్లో ఒకడు. ఖురానా అండ్ సన్స్ ఓనర్ ఓంప్రకాష్ ఖురానాకి డబ్బుందని చాలా అహంకారం. కానీ అతని కొడుకు శేఖర్ చాలా నార్మల్గా ఉంటాడు. అలాగే శేఖర్కి అతని తండ్రి వ్యాపారంపై ఆసక్తే ఉండదు. అతను లిటరేచర్ చదివి ఒక రైటర్ అవ్వాలనుకుంటాడు. ఓంప్రకాష్ వెళ్లగానే శేఖర్ తల్లి ఇలా అంటుంది. చూడు బాబూ, నువ్వు మీ డాడీ మాటల్ని అర్థం చేసుకోరా. ఆయన నీ మంచికే చెప్తున్నారు. ఆయనతో నువ్వు ఫ్యాక్టరీకి వెళ్ళి వర్క్ నేర్చుకున్నావనుకో, మన ఫ్యాక్టరీ ఇంకా పెద్దదవుతుంది. ఆ తర్వాత నీ పెళ్లి ఈ నగరంలోనే అత్యంత సంపన్న కుటుంబానికి చెందిన అమ్మాయితో చేస్తాను. ఆ తర్వాత నీకు కష్టం ఉండదు, నాకు కష్టం ఉండదు. సరేనా? అమ్మా, ఏంటిదంతా? నువ్వు నా పెళ్లిని కూడా బిజినెస్ చేసేలా ఉన్నావే. మరి ఖురానా ఫ్యామిలీ ఒక్కగానొక్క కొడుకు పెళ్లి ఎవరితో పడితే వాళ్ళతో అవుతుందా ఏంటి? శేఖర్ తల్లి మాటలు విని నవ్వుకుని అక్కడ్నుండి వెళ్లబోతుంటాడు. ఎక్కడికెళ్తున్నావు శేఖర్? ఎక్కడికి లేదమ్మా, ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నా. శేఖర్ తన ఫ్రెండ్ సూరజ్ని కలవడానికి వెళ్తాడు. సూరజ్ శేఖర్ క్లాస్మేట్. ఇద్దరూ ఒక రెస్టారెంట్లో కలుస్తారు. అప్పుడే శేఖర్ చూపు పక్క టేబుల్ మీద కూర్చున్న ఒక అమ్మాయిపై పడింది. ఆ అమ్మాయి చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. శేఖర్ ఎంత ప్రయత్నించినా తన చూపును తిప్పుకోలేకపోతాడు. సూరజ్ శేఖర్తో మాట్లాడుతూ ఉంటాడు. కానీ శేఖర్ ఆ అమ్మాయినే చూస్తూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే, మిస్ మాన్సీ, మీ ఆర్డర్ రెడీ. ఓ థ్యాంక్స్. శేఖర్కి ఆ అమ్మాయి పేరు కూడా తెలుస్తుంది, మాన్సీ. ఫస్ట్ లుక్లోనే శేఖర్ మాన్సీని ఇష్టపడతాడు. ఓ హలో, ఏం ఆలోచిస్తున్నావురా? దొరికేసిందిరా, మీ వదిన్ నాకు దొరికేసింది. ఎవర్రా? ఎక్కడా? అటు చూడు, తనే నా భార్య అవుతుంది, మాన్సీ. శేఖర్ కూడా చాలా బావుంటాడు. మాన్సీని మెల్లగా పరిచయం చేసుకుని మెల్లమెల్లగా మాటలు కలుపుతాడు. ఫస్ట్ మీట్లోనే ఇద్దరూ ఒకరికొకరు ఇంప్రెస్ అవుతారు. ఆ తర్వాత చాలాసార్లు కలుసుకుంటారు. ఇలానే ఒకరోజు ఒక పార్కులో మాన్సీ మరియు శేఖర్ కలిసినప్పుడు శేఖర్ మాన్సీని ఇలా అడుగుతాడు. మాన్సీ, నువ్వు మీ అమ్మ నాన్నల గురించి నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. అది ఏంటంటే, ఐఎమ్ అలోన్ శేఖర్. నాకు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు. అరే, అలా ఇంకెప్పుడు అనకు, నేను నా ఫ్యామిలీ ఉన్నాంగా. శేఖర్ ఆ మాట అనగానే మాన్సీ శేఖర్తో కలిసి బంగారు భవిష్యత్తుని ఊహించుకుంటుంది. కానీ మాన్సీకి తెలుసు శేఖర్ది చాలా రిచ్ ఫ్యామిలీ అని.
కానీ శేఖర్ ఖురానా ఫ్యామిలీ అబ్బాయి అని మాత్రం అస్సలు తెలీదు. శేఖర్ ఫస్ట్ టైం మాన్సీని తన ఇంటికి తీసుకెళ్ళినప్పుడు అప్పుడు మాన్సీ శేఖర్ ఫ్యామిలీ పొజిషన్ చూసి ఆశ్చర్యపోతుంది. మాన్సీ, మీ మమ్మీ డాడీ ఏం చేస్తుంటారు? అమ్మా, మాన్సీకి మమ్మీ డాడీ లేరు. అవునా? అలా అయితే తన కాలేజ్ ఫీజ్ ఇంకా వేరే ఖర్చులు ఎవరు చూసుకుంటారు? అది ఆంటీ, మా డాడీ చాలా పెద్ద బిజినెస్ చేసేవారు. ప్రెజెంట్ ఇప్పుడు మా అంకుల్ చూసుకుంటున్నారు. అస్సాంలో టీ తోటలున్నాయి ఆంటీ మాకు. ఇంకా ఫైనాన్షియల్లీ నాకేం ప్రాబ్లం లేదా ఆంటీ? అవునా, చాలా మంచిది. మీరిద్దరూ ఏం కంగారు పడకండి. నేను శేఖర వాళ్ళ డాడీతో మీ గురించి మాట్లాడతాను కదా. మాన్సీ అనాథ అయినప్పటికీ చాలా ధనవంతురాలని తెలిసి సరిత వెంటనే వాళ్ల పెళ్లికి ఒప్పేసుకుంటుంది. తను శేఖర్ తండ్రిని కూడా ఒప్పిస్తుంది. కొద్ది నెలల్లోనే శేఖర్ మరియు మాన్సీ పెళ్ళైపోతుంది. హే డార్లింగ్, హనీమూన్కి ఎక్కడికెళ్దాం? ఓ పని చేద్దాం, అస్సాం వెళ్దాం. ఈ వంకతో మీ తోటలు కూడా చూడొచ్చు. మీ బిజినెస్ ఎలా జరుగుతుందో నువ్వు ఒకసారి చూసుకోవచ్చు. వద్దొద్దు, అక్కడికి నేను చాలాసార్లు వెళ్ళాను. ఇంకెక్కడికైనా వెళ్దాం. పెళ్ళయ్యాక మాన్సీ తన మావయ్య ఓంప్రకాష్ ఖురానా ఫ్యాక్టరీ మేనేజ్మెంట్ మొత్తం తను చూసుకుంటుంది. కానీ శేఖర్ ఇంతవరకు చూసుకోలేదు. మాన్సీ బాగా చదువుకోవడంతో అన్నీ తొందరగా నేర్చేసుకుంటుంది. మాన్సీ తెలివితేటల్ని చూసి ఓంప్రకాష్ చాలా సంతోషపడతాడు. మరోపక్క మాన్సీ అత్తగారిని సంతోషపెట్టడానికి ఇంటి బాధ్యత మొత్తం చూసుకుంటూ ఉంటుంది. అంతా బాగానే ఉంటుంది. కానీ ఒకరోజు సడన్ గా, శేఖర్, మాన్సీ, త్వరగా రండి, ఆయనకేదో అయింది. శేఖర్ మరియు మాన్సీ సరిత రూమ్కొస్తారు. మాన్సీకి చూడగానే అర్థమైపోతుంది మామగారు ఓంప్రకాష్కి పెరాలసిస్ అటాక్ అయిందని. శేఖర్ వెంటనే అంబులెన్స్ని పిలిపించి తండ్రిని హాస్పిటల్కి తీసుకెళ్తాడు. హాస్పిటల్లో ఓంప్రకాష్కి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఫ్యామిలీ బిజినెస్ రెస్పాన్సిబిలిటీ మొత్తం మాన్సీపైనే పడుతుంది. అప్పుడే మాన్సీకి మామయ్య గారు చాలా పెద్ద మొత్తంలో లోన్ తీసుకున్నారని తెలుస్తుంది. వాటి పేమెంట్స్ చాలా నెలల నుండి కట్టకపోవడం వల్ల లోన్ కంపెనీ వాళ్ళు నోటీసుల మీద నోటీసులు ఇస్తూ ఉంటారు. ఆఖరికి ఫ్యాక్టరీ వేలం వేసే దశకొచ్చేస్తుంది. సరిత మరియు శేఖర్కి ఈ విషయం తెలిసి వాళ్ల మతిపోతుంది. సరిత మాటిమాటికి మాన్సీ పుట్టింటి వాళ్ల బిజినెస్ అత్తవారింటితో కలిసి చేయమని చెప్తూ ఉంటుంది. కానీ మాన్సీ ప్రతిసారీ మాట దాటేస్తూ ఉంటుంది. ఒకరోజు మాన్సీ ఉదయాన్నే ఎక్కడికో వెళ్తూ ఉంటే సరిత తన వెనకాలే వెళ్తుంది. కొద్ది దూరం వెళ్ళాక మాన్సీ తన కారు దిగి మురికివాడల్లో ఉన్న ఒక చిన్న గుడిసెలోకి దూరడం చూసి సరిత ఆశ్చర్యపోతుంది. సరిత ఆ గుడిసె కిటికీ దగ్గరికి వెళ్లి లోపల మాట్లాడుకుంటున్న మాటల్ని అన్నీ వినే ప్రయత్నం చేస్తుంది. అమ్మా, నాన్నా, ఎలా ఉన్నారు? మాన్సీ, ఎలా ఉన్నావమ్మా? అల్లుడుగా రాలేదా? లేదమ్మా, మా అత్తగారి వాళ్ళకి మనం ఇక్కడుంటున్నామని నేనింకా చెప్పలేదు. కానీ మెల్లమెల్లగా వాళ్ళకి మొత్తం చెప్తాను. త్వరలోనే నేను మిమ్మల్ని వాళ్ళకి కల్పిస్తానమ్మా. ఇది నా ప్రామిస్. నిజానికి మాన్సీ తల్లిదండ్రులు ఆమె కోసం ఏ తోటలు విడిచిపెట్టలేదు మరియు వాళ్ళు చనిపోలేదు కూడా. మాన్సీ చాలా పేదమ్మాయి. కానీ శేఖర్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించింది. శేఖర్ మిస్ అవుతాడనే ఉద్దేశంతోనే తనింత పెద్ద అబద్ధం ఆడుతుంది. నిజం తెలుసుకున్న కవిత చాలా గర్వపడింది. కానీ ఆమె ఏమీ అనకుండానే తిరిగి ఇంటికి వెళ్ళిపోతుంది. కొద్దిసేపటికి మాన్సీ ఫ్యాక్టరీకి వెళ్ళిపోతుంది. ఆ రోజు ఫ్యాక్టరీలో చాలా హడావిడిగా ఉంటుంది. సాయంత్రానికి మాన్సీ మూడ్ చాలా బావుంటుంది. తను స్వీట్ బాక్స్ తీసుకుని ఇంటికి వచ్చేసరికి గుమ్మం దగ్గర అత్తగారు, అక్కడే ఆగు. నా ఇంటి గుమ్మం తొక్కడానికి నీకు అర్హతే లేదు. నువ్వు నాకు అబద్ధం చెప్పావా మాన్సీ? ఎందుకు? మాన్సీకి అర్థం చేసుకోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు. ఎందుకంటే నిజమింకా దాచడం తన వల్ల కాలేదు. అప్పుడే స్వీట్ బాక్స్ కింద పడిపోతుంది. ఈ లడ్డూలు మా పతనాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి తెచ్చావు కదా, నువ్వే మమ్మల్ని నాశనం చేశావు. మాన్సీ జవాబు చెప్పేలోపే సరిత సూట్ కేస్ ముద్దు పెట్టి ఇలా అంటుంది, ఇది తీసుకుని వెళ్ళిక్కడి నుండి. ఇంకెప్పుడు నీ ముఖం మాకు చూపించుకో. డైవోర్స్ పేపర్స్ నీ గుడిసెకొస్తాయి. అర్థమైందా? ఇంకో విషయం, నువ్వు మోసం చేసి నా కొడుకు జీవితాన్ని నాశనం చేశావు కదా, దాని లెక్క పోలీసులు చూసుకుంటారులే. నీ ముసలి తల్లిదండ్రులను కూడా వదిలేదే లేదు. మాన్సీ బరువైన గుండెల్తో తన సామాన్లు తీసుకుని అక్కడ్నుండి వెళ్ళిపోతుంది. అందరూ చాలా కోపంగా ఉంటారు. శేఖర్ బాధపడుతూ ఉంటాడు. కానీ మర్నాడు ఉదయం జరిగిందాన్ని ఎవ్వరూ కలలో కూడా ఊహించలేకపోయారు. ఓంప్రకాష్ తీసుకున్న లోన్ కంపెనీ నుండి ఆ రోజు ఒక వ్యక్తి వాళ్ళ ఇంటికొచ్చి ఇలా అంటాడు, మిస్టర్ ఖురానా, ఇది మీరు తీసుకున్న లోన్ ఎన్ఓసి పేపర్స్. కానీ ఇది ఎలా? ఓ, మాన్సీ మేడం మీకేం చెప్పలేదా? ఆమె ఈ సిటీ బిజినెస్ టైకూన్ వడ్డానీ గ్రూప్తో ఒక బిజినెస్ డీల్ సైన్ చేసింది. ఆ డీల్ అడ్వాన్స్ పేమెంట్ డైరెక్ట్గా మా కంపెనీకే ట్రాన్స్ఫర్ చేశారు. ఇప్పుడు మా అమౌంట్ మొత్తం క్లియర్ అయిపోయింది.
ఓంప్రకాష్ ఖురానాకి హ్యాపీగా ఉంది, కానీ ఆశ్చర్యంగా కూడా ఉంది. అప్పుడే ఆయన ఫ్యాక్టరీ మేనేజర్ ఫోన్ చేసి, గుడ్ మార్నింగ్ సార్, మాన్సీ మేడంతో మాట్లాడాలి. ఆవిడ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఆమె ఇంకా ఆఫీస్ కూడా రాలేదు. అవునా, ఏమైంది? సార్, వడ్డానీ గ్రూప్కి 2 కన్సైన్మెంట్స్ మేము పంపించేశాం. వాళ్ళు మన ప్రోడక్ట్ క్వాలిటీని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకా మనకి మరో ఆర్డర్ కూడా ఇచ్చారు సార్. ఇదంతా మాన్సీ మేడం వల్లనే సార్. ఫోన్ పెట్టేయగానే ఓంప్రకాష్ కళ్ళల్లో నీళ్లు నిండుకుంటాయి. జరిగిందంతా శేఖర్ మరియు సరితకు చెప్తాడు. ఇది నిజం, మానసి అబద్ధం చెప్పి తప్పు చేసిందని. కానీ తన ఉద్దేశం మాత్రం మోసం చేయాలని కాదు. ఆ విషయం శేఖర్ మరియు అతని ఫ్యామిలీకి అర్థమవుతుంది. ఇప్పుడంతా మళ్లీ నార్మల్ అవుతుంది. ఎందుకంటే అన్నీ మర్చిపోయి శేఖర్ మరియు అతని ఫ్యామిలీ మళ్లీ వాళ్ల కోడల్ని పూర్తి గౌరవంతో తిరిగి వాళ్ళ ఇంటికి తీసుకురావడానికి బయలుదేరతారు. Thanks for watching.